देवाजे विरवाजिनीवती धीनाममित्रेवतु गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। हरिः ओम। ओम अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सवाह्याभ्यन्तरशुचिः। कलशस्य मुखे विष्णुमहगण्डेर्दशमास्थिताः मले तत्र स्थितो ब्रह्ममध्यपात्रगणास्ताः कुक्षौतसागराः सर्वे सप्तद्वीपाः वसुन्धराः ऋग्वेदः सामवेदोऽक्षरवणः अंगैः स्थिताः सर्वे कलशां समाश्रिताः। कलशं यच्चेवन्तु आ कलशे एषुदावति भूत्रे वर्षिच्यते मुग्धैरिक्तेषु वर्तते आभवा इतिकं सर्वं विश्वा भूतान्यापः प्राणावापो पृथिवापो नभापो मृतभापो सम्राडापो विराडापो स्वराडापो ज्योतिकुष्यामि ज्योतिकुष्यामापो प्राणानेव यथा स्थानमुपक्वैते स्थापितो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु। कलशంలో పెట్టేసి అతోన్వాకు అక్షంతలు తీసుకొని 2 సార్లు వేసి శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యానం అగజానన పద్మార్కం గజానన హర్నిసింహ ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పూజ అంతా కూడా తను చేయించి వెళ్ళారండి. మిగతాదంతా కూడా నేను వంటలు నైవేద్యాలు అన్నీ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా నేను మనం కథ చదువుకోవడము అక్షింతలు వేసుకోవడము ఇలా అన్నీ కూడా తర్వాత చేసుకున్నానండి. అందువల్ల కొంచెం అయితే 12 అలా అయిందనమాట. మిగతాది అంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం వాయినానికి ముత్తైదుకి ముందు అమ్మవారికి ఇచ్చుకోవాలి. అమ్మవారి తర్వాత మనకి పిల్లలు కానీ ఇంకా మనలో ఎవరైనా బయట వాళ్ళు ఉన్నా కానీ చక్కగా ముత్తైదుకి అయితే వాళ్ళని కూడా పిలుచుకోవచ్చు అండి. చుట్టాలను కూడా దగ్గరలో ఎవరున్నా కానీ పిలుచుకోవచ్చు. నేను మా చిన్న పాప మాకు ఇంట్లో మంగళవారం నోములకు వచ్చింది కాబట్టి తను ఉంది అని చెప్పి నేనైతే పాపకు అయితే వాయనం ఇచ్చానండి. అయితే ఈ సాంప్రదాయాలన్నీ కూడా మనకి వెనకటి నుంచి తప్పకుండా మనం చేస్తూ ఉన్న సాంప్రదాయాలు అన్నమాట. ఇవన్నీ కూడా వెనకటి నుంచి అండి 5 సంవత్సరములు ఇలా మనం మంగళవారం నోములు అయితే 5 సంవత్సరాలు చేసుకోవాలి. అలాగనే శుక్రవారం పూజలు అయితే లైఫ్ లాంగ్ చేసుకోవాలండి. ఇలా ఈ పూజలన్నీ కూడా మనకి ఎప్పుడు నిత్యం అన్నమాట. శ్రావణ మాసం వచ్చిందంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా, అలా ఇళ్ళన్నీ కూడా పూజలతోటి ఇట్లా మొత్తం కూడా దేవుడి స్మరణతో మారుమోగుతూ ఉంటాయి అన్నమాట. అమ్మవారి స్మరణ ప్రతి ఇంటా కూడా అమ్మవారి స్మరణ అనేది మారుమోగుతూ ఉంటుంది. మనము వాయనము అంటే అండి ముత్తైదువుకి వాయనము అని అంటే అండి శనగలు కంపల్సరీ అనమాట. మనం నైట్ నానబెట్టుకొని మొలకలు వచ్చిన శనగల్ని మనం వాయనంగా ఇవ్వాలండి. అది శుభానికి సంకేతం అన్నమాట. అలా మనం మొలకలు వచ్చిన శనగల్ని మనకి పసుపు కుంకుమ గాజులు పువ్వులు అలాగే తోరణం అయితే ఖచ్చితంగా కట్టాలండి. తోరాలకి పూజ చేసుకునేటప్పుడే మనం ముత్తైదు కట్టే తోరానికి కూడా పూజ చేస్తామన్నమాట. అది ఆ తోరం పూజ అయిన తర్వాత మనం కట్టుకొని వచ్చిన ముత్తైదు కూడా తోరం కట్టాలి ఖచ్చితంగా. ఇలా మనకి జాకెట్ ముక్క మనం వెనకటి నుంచి వస్తున్నదైతే జాకెట్ ముక్క అయితే ఉందండి. ఇప్పుడు వీలును పట్టి మనకి కొంచెం ఉన్న వాళ్ళము పర్వాలేదు అనుకుంటే ఒక చీర తీసుకొచ్చి ముత్తైదుకి వస్త్రదానం చేస్తే చాలా మంచిదన్నమాట. అది కాక శ్రావణ మాసంలో అలాగనే కార్తీక మాసంలో ఎవరైనా సరే వస్త్రదానం చేస్తే చాలా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ మనకి కొంచెం తెలుసు కాబట్టి ఇలా మనం వస్త్రదానం చేద్దాము అని చెప్పి మనం అయితే అందరం కూడా చాలామంది అయితే ఇలానే అనుకుంటూ ఉన్నాము. ఇలా పూజ ముత్తైదుకు వాయనం ఇచ్చేటప్పుడు కూడా అండి ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే 3 సార్లు అనాలటండి. 3 సార్లు అని మనం ఏం కోరుకున్నామో ఆ ముత్తైదు అమ్మవారి రూపం అనమాట. ముత్తైదు వచ్చింది మన ఇంటికంటే ఆవిడ గారు అమ్మవారి రూపంలో మనం కొలుస్తాం అనమాట. అలా ముత్తైదుని మనం ఏదైనా మనసులో వచ్చేసిన కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళైతే అబ్బాయో అమ్మాయో కావాలని మొక్కుకోవటము లేదా ఇల్లు కొనుక్కోవాలని చెప్పి మొక్కుకోవడం అలా అన్ని పూజలు చేసుకున్న తర్వాత ఆ ముత్తైదుకి మేము కోరుకున్నాము వ్రతం ఒక వరము అని చెప్పి అంటే ఆ వచ్చిన ముత్తైదు ఇచ్చితినమ్మ ఫలము అని మన దీవిస్తుంది అనమాట. అది అసలు ఆ తతంగం అంతా కూడా ముత్తైదుకు వాయనం ఇచ్చే తతంగం అంతా కూడా అలా ఉంటుందండి.
ఇలా అంతా అయిన తర్వాత ఇక ఈవినింగ్ భజన కార్యక్రమాలు ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. ఇంకా శుక్రవారం కాబట్టి ఇళ్లలో అందరూ పూజలు చేసుకొని, మార్నింగ్ ఇంతమంది అయితే గుడికి రాలేదు, ఈవినింగ్ మాత్రం చక్కగా అందరూ గుడికి వచ్చి వాళ్ళు ఇంట్లో చేసుకున్న ప్రసాదాలు మొత్తం కూడా సాయంత్రం గుడిలో కూడా తీసుకొని వచ్చి చక్కగా భజన కార్యక్రమాల్లో పాల్గొని నేను కూడా వెళ్ళడము, మా ఇంట్లో పూజ అంతా చేసుకున్న తర్వాత నేను కూడా సాయంత్రం పూట గుడికి వెళ్ళడము, ఇలా మొత్తం కూడా ఈరోజంతా గడిచిందండి. శుక్రవారం చాలా చక్కగా అందరం పూజలు చేసుకున్నాము, అందరం కూడా గుడిలో భజన కార్యక్రమాల్లో పాల్గొన్నాము. ప్రతి ఒక్కటి కూడా దేవుడి గుడిలో ఒక 10 నిమిషాలు మనం అలా వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఒక నమ్మకంతో అయితే మేము గుడికి వెళ్తామండి. అలానే ఉంటుంది, అక్కడికి వెళ్ళిన అంతసేపు కూడా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట మా అందరికీ. ఇలా ప్రతిదీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి నాకు ఒక చిన్న సంకల్పం అన్నమాట. అందుకోసమే ఇదంతా కూడా ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక్క లైక్ మర్చిపోకుండా ఇవ్వండి. అలాగనే నేను ఏ వీడియో పెట్టినా చక్కగా మీరు లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబర్లు కూడా చాలామంది పెరిగారు. అలాగనే ఈ లెంతీ వీడియోలు కూడా మంచిగా చూసినట్టయితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగనే మీ అందరూ కూడా ఎప్పుడు బాగుండాలని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉంటాను. అలానే మేము బాగుండాలి, మీరు బాగుండాలి, అందరం బాగుండాలి, అందరం సుఖశాంతులతో ఉండాలండి. ఇంతకంటే ఏమీ వద్దు, అందరికీ అన్ని భగవంతుడు ఇవ్వాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. అలాగనే మా భజన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మీకు నేనైతే చిన్న చిన్న వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉంటాను. వీడియోలన్నీ చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.